నమస్తే. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ కూడా ఒకటి. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ గత 10 సంవత్సరాలుగా ఎన్నో సక్సెస్ఫుల్ వెంచర్స్ చేస్తూ స్పెషల్ బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. కాకు ఇన్ఫ్రా వారు ఈసీఐఎల్కి దగ్గరలో బండ్లగూడలో లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ కాకు ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రియల్ ఎస్టేట్ విశేషాలు డిస్కస్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ సంపత్ బొంతాల గారు మరియు సీనియర్ డైరెక్టర్ సిహెచ్ వినోద్ కుమార్ గారు. వారిని అడిగి వెంచర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే, సంపత్ గారు మీరు చెప్పండి, అంటే కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే గత 10 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా వెంచర్స్ చేస్తూ మంచి బ్రాండ్ని క్రియేట్ చేసింది. సో మరి మా వ్యూవర్స్కి కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. మొదటగా టీ న్యూస్ వీక్షకులకి మరియు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కస్టమర్స్కి ముందుగా కృతజ్ఞతలు. మా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఏదైతే కంపెనీ ఉందో 2016 స్థాపించబడి అప్పటి నుండి ఇప్పటి వరకు హెచ్ఎండిఏ, వైటీడీఆ, డిటిసిపి ప్రాజెక్టులు మోర్ దెన్ 10+2 అంటే 12 ప్రాజెక్టులను కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఏదైతే మేము కాకుస్ బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ అండి. ఈ వెంచర్ ఇది ఈసీఎల్కు అతి దగ్గరలో ఉన్న వెంచరు. మేము గతం నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్టులో ప్రతి కస్టమర్కి యొక్క అత్యున్నత ప్రమాణాలతో మా డెవలప్మెంట్స్ ఇచ్చాము. అదేవిధంగా వారు కోరుకునే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఉండే అన్ని ప్లాట్స్ అంటే మినిమం టు మ్యాక్సిమం అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఈ సైజెస్ని ఇవ్వగలిగాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కంపెనీ ఈ యొక్క మా కస్టమర్స్ నమ్మకాన్ని ఎప్పుడు నిలబెట్టుకున్నాము. ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్స్ కూడా అదే విధంగా మా ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఓకే, వినోద్ గారు మీరు చెప్పండి, అంటే ఈ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అంటే కస్టమర్స్ ఎందుకు మీ వెంచర్ని చూస్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి, షూర్. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే మనకి జనరల్గా రియల్ ఎస్టేట్లో మనము ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు. అంటే ఇటు వరంగల్ హైవే కానీ ఇటు శ్రీశైలం హైవే, బాంబే హైవే లాంగ్ ఎక్కడో ఒక 50-60 కిలోమీటర్స్కి దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో ఓకే అండి, గుడ్ రిటర్న్స్ పర్వాలేదు, బట్ ఇట్ టేక్ సమ్ టైం. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ప్రైమ్ లొకేషన్ అండి, అంటే బిలో ఓఆర్ఆర్, అంటే చుట్టూ ఇళ్ల మధ్యలో ఇమ్మీడియట్గా మనం రెడీ టు హౌస్ అనమాట, ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా మంచి ప్రైమ్ లొకేషన్లో మనం ఈ ప్రాపర్టీని స్టార్ట్ చేసాం. ఈ ప్రాపర్టీలో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ కంప్లీటెడ్గా వెల్ డెవలప్డ్ ఏరియా అండి, అంటే స్కూల్స్, కాలేజెస్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మంచి విల్లాస్, డూప్లెక్స్ హౌసెస్ ఇట్లాంటివన్నీ మనకి చుట్టూ బాగా డెవలప్ అయి ఉన్నాయి. దీని మధ్యలో కరెక్ట్గా మనకి 6 acres ల్యాండ్, అది కూడా విత్ హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవ్డ్ అండి. దీంతోపాటు మనం ఏంటంటే కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం, అంటే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో లావిష్ లుక్తో గ్రీనరీ కానీ ఇండోర్ గేమ్స్ కానీ స్విమ్మింగ్ పూల్ మంచి లావిష్ లుక్తో 2 పెద్ద ఎగ్జిట్ ఆర్చ్, ఎంట్రన్స్ ఆర్చ్ లాగా పెట్టి మనం ఇస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మా పార్ట్నర్ చెప్పినట్టుగా మినిమం బడ్జెట్, అంటే కస్టమర్స్ రకరకాలుగా ఉంటారు. కొంతమంది లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి కొంచెం చిన్న బడ్జెట్లో కావాలి. సో దాంట్లో మనం ఏంటంటే 167 యాడ్స్ నుంచి మ్యాక్సిమం 200, 220, 300 యాడ్స్ వరకు మనం ఇస్తున్నాం. అంటే డిఫరెంట్గా కస్టమర్స్ కన్వీనియన్స్ బట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం వెళ్తున్నాం. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ కస్టమర్స్ ఏంటంటే కాకు బజరంగ్ ఎలిగెంట్ అనేది మనకి ఈసీఎల్కి అతి దగ్గరలో ఉన్న సైట్ సార్ ఇది. అంటే జనరల్గా ఏంటంటే మనము ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే చుట్టూ మనము అంటే మన రోడ్ యాక్సెస్ ఎలా ఉంది, ట్రావెలింగ్ ఎట్లా ఉంటుంది మనకి అనేది జనరల్గా చూస్తారు. ఇక్కడ మనకి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. అదేంటంటే మనకి 20 ట్రాక్తో చాలా అధునాతంగా కట్టారు. సో దానికి ఇది మనకి అతి చేరువలో ఉంది. నెక్స్ట్ ఓఆర్ఆర్ అనేది మనం ఎక్కడి నుంచైనా రావడానికి ఓఆర్ఆర్ అనేది మనకి బెస్ట్ వే. సో ఆ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఇది 5 minutes ఫార్ అండి. దీంతోపాటు పక్కనే ఇన్ఫోసిస్, పోచారము, మోడీ బిల్డర్స్, బాగా వెల్ డెవలప్డ్ ఏరియా అండి. రాంపల్లి, ఈసీఎల్, కుషాయిగూడ, దమ్మాయిగూడ నెక్స్ట్ మన ప్రాజెక్టు. సో చక్కగా మనము ఇందులో ప్లాట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంతోపాటు ఒకళ్ళు ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని లివింగ్ చేయాలి అనుకుంటే కన్స్ట్రక్షన్ కూడా మన కంపెనీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, సంపత్ గారు మీరు చెప్పండి, అంటే ఒక కామన్ పీపుల్కి హోమ్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్లో అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి వారికి ఏ విధంగా భరోసా కల్పిస్తారు, అంటే పర్మిషన్స్ ఏమేమి ఉంటాయండి?
రైట్ అండి. ఇప్పుడు మనకు పర్మిషన్స్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ పర్మిషన్, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. 5 acres ప్రాజెక్టు, దీనికి రేరా అప్రూవ్డ్ కూడా ఉందండి మనకి. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ఉంది. మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఉన్నాం. ఒక సీసీ రోడ్ రిమైనింగ్, ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. మనకు విత్ ఇన్ ద షార్ట్ టైం మనకి ఫైనల్ ఎల్పి రాగానే మనకు తీసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఇమీడియట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయి ఇమీడియట్లీ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అందులో మనం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందరికీ అందుబాటు ధరలో ఉన్న ప్రాజెక్టే అండి. ప్రతి ఒక్క కస్టమరు అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కస్టమర్ నుంచి ఉన్నత సామాజిక వర్గానికి ఉన్న కస్టమర్స్ అందరూ ఇందులో ప్లాట్ కొనుక్కోవచ్చు. ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి అవకాశం ఉండే ప్రాజెక్ట్ అండి ఇది ప్రాజెక్టు మరియు ఎక్కడో రిమోట్ అని కాదు, ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఉంది. అందులో చుట్టూ మన ప్రాజెక్టు చుట్టూ టోటల్ డెవలప్డ్ ఏరియా, హౌసెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్, ఎవ్రీథింగ్. పక్కనే సుప్రభాత్ కాలేజ్ ఉంది, ఎస్ఆర్ డిజీ స్కూల్ ఉంది పిల్లల్ని చదివించుకోవడానికి. సేమ్ టైం మనకు పక్కనే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, తర్వాత కీసరగుట్ట టెంపుల్ అతి దగ్గరలో ఉంది, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉంది. సో మనం ఎవ్రీథింగ్ ఇల్లు కట్టుకొని మనం ఎప్పుడైతే ఉండాల్సిన కస్టమర్స్ వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, మళ్ళీ విత్ గేటెడ్ కమ్యూనిటీ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ మేము ఇచ్చాం కాబట్టి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడానికి మంచి అనువైన ప్రదేశం అండి. మరియు అందరికీ అత్యంత అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ అండి. కాబట్టి కస్టమర్సు హ్యాపీగా దీంట్లో ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చండి. ఓకే, వినోద్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్కి సంబంధించి అంటే లోన్ ఎలా తీసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలా డౌట్స్ ఉంటాయి, వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచిదండి. యాక్చువల్లీ మనకి ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మనకి అప్రూవల్స్ ఆల్రెడీ వచ్చాయండి మన ప్రాజెక్ట్కి. దీంట్లో ఏంటంటే మనకి 80% లోన్ అవైలబిలిటీ ఉంది. లైక్ మన ప్రొఫైల్ని బట్టి, మన ఐటీ డీటెయిల్స్ని బట్టి మన మ్యాక్సిమం 70 to 80% అయితే మనకి మీకు కంపెనీనే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పర్ స్క్వేర్ యార్డ్ దాంట్లో 35,000 మేము పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నామండి. దీంట్లో మన కస్టమర్ దేవుళ్ళని వాళ్ళకి కన్విన్స్ చేసుకోవడానికి, వాళ్ళని స్వాగతించడానికి దాంట్లో కూడా మనం నెగోషియబుల్ పెట్టాము. దీంట్లో ఏంటంటే మీరు కంప్లీట్ ఒక ప్లాట్ ఒక 167 యాడ్స్ తీసుకోవాలి అనుకుంటే ఓ 50-60 ల్యాక్స్లో మీకు జస్ట్ 15 to 20 ల్యాక్స్ మీరు లిక్విడ్ పే చేయగలిగితే రిమైనింగ్ అంతా మనకి బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఒకవేళ కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ మీకు మోర్ ఎవర్ ఒక 20 to 25 ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 70 to 80 ల్యాక్స్లో బ్యూటిఫుల్గా మీకు డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ విత్ లావిష్ కన్స్ట్రక్షన్తో లగ్జరీ మీకు ఇండిపెండెంట్ హౌస్ ఇదే బడ్జెట్లో రావడానికి అవకాశం ఉంది. సో కంప్లీట్గా మీరు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనకి కింద ఏదైతే స్క్రోలింగ్లో మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయో ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ మా ఆఫీస్ సిబ్బంది మీకు ఇస్తారు. మీరు కంప్లీట్గా దాంట్లో ఏ విధంగా తీసుకోవాలి, ఏ రకంగా లోన్కి వెళ్ళాలి, ఏ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఏంటి, లోన్ డీటెయిల్స్ ఏంటి, A to Z మన ఆఫీస్ సిబ్బంది మీకు సపోర్ట్ చేస్తుందండి. ప్లీజ్ వెల్కమ్. మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి, మీకు నచ్చుతుంది. 100% కంపెనీ కూడా మీకు ప్రైస్ విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో 100% మీకు సపోర్ట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే మనకు ఈ 30th వరకు మనకు ఒక ఆపర్చునిటీ కూడా ఉందండి. లాంచింగ్ ఆఫర్ కింద కస్టమర్స్కి మనం ఒక ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము. అది మనం స్క్రోల్ అయ్యే నెంబర్లో మీరు ఫోన్ చేస్తే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కంప్లీట్గా మీకు ఆఫీస్ సిబ్బంది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెంబర్ 2, ఈ 30th బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్స్కి 5 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీ అందరినీ మేము స్వాగతిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ యూ. ఒకసారి రండి, ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ చూసి మీరు ఒకసారి కాల్ చేయండి. ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్. ఓకే, సంపత్ గారు మీరు చెప్పండి. అంటే కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్స్లో గురించి అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళ ఒక మెట్రో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్కి కానీ అన్ని దగ్గరలా ఉండాలని కామన్ పీపుల్ అందరూ ఆలోచిస్తుంటారు. సో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన కాకోస్ బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ ఏదైతే ఉందో ఈసీఎల్లోని బండ్లగూడలో ఉందండి మన ప్రాజెక్టు. ఈ బండ్లగూడలో ఉన్న మన ప్రాజెక్టు హైవేకి అతి సమీపంలో అంటే ఒక 500 meters డిస్టెన్స్లోనే ఉంది. కామన్గా ప్రతి కస్టమర్ ఏమనుకుంటాడంటే మనం ప్లాట్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకొని ఏదైతే ఉంటున్నాం అనుకుంటున్నాం ఇంటికి ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ ఈజీగా ఉంటేనే కొనుక్కుంటారు. మనకు వెంచర్ ఏదైతే ఉందో 500 meters హైవేకి దగ్గర ఉందండి. తర్వాత మనకు ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ఇది. ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు మనం ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా మనం జస్ట్ 1 minute ఇన్సైడ్ ఓఆర్ఆర్కు చేరుకుంటాము.
అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కు రీచ్ కాగలుగుతాము. మనకు రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా అయితే రైల్వే టెర్మినల్ మనకు అతి దగ్గరలోనే ఉంది, జస్ట్ 5 minutesలో మనం చేరుకోవచ్చు. అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మన వెంచర్ దగ్గర నుంచి సిటీలో అన్ని ప్రాంతాలకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. మనకు అత్యంత దగ్గరగా మనకు ఏదైతే ఈసీఎల్ అనుకుంటున్నామో అత్యంత దగ్గరగా ఉన్న ఈసీఎల్ మాత్రము అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచి మన వెంచర్ నుంచి కూడా మన వెంచర్కు రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే వినోద్ గారు, మీరు చెప్పండి, అంటే మార్కెట్లో ఈ రియల్ ఎస్టేట్లో చాలా వెంచర్స్ వస్తున్నాయి, అంటే మరి కస్టమర్స్ అంటే మీ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్నే ఎందుకు చూస్ చేసుకోవాలి, మీరు ఇచ్చే అడ్వాంటేజెస్ ఏంటో తెలియజేస్తారా? షూర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇప్పుడు మన సైట్ ఏదైతే ఇందాక నేను చెప్పానో ప్రైస్ కానీ ఆల్ ద డీటెయిల్స్, ఇప్పుడు మనం హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవ్డ్ విత్ గేటెడ్ కమ్యూనిటీతో మనం సైట్ స్టార్ట్ చేసాం. దీంట్లో కంప్లీట్గా ఇమ్మీడియట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి ఇంత చిన్న బడ్జెట్లో మనం ఇస్తున్నాము. మీరు బాగా గమనిస్తే మా చుట్టుపక్కల అంటే ఈవెన్ మా సైట్ ఆనుకొని కేఎస్ఆర్ వెంచర్ అని ఉంది, ఒక 100 ఎకరాల వెంచర్, దాని చుట్టుపక్కల ఇళ్ళు